జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన్ని పోలీసులు మఫ్టీలో వెళ్లి అరెస్ట్ చేశారు అనేది ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఆయన ఒక టీవీ డిబేట్ లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనుచిత వ్యాఖ్యలు, వాటి నేపథ్యంలోనే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు అనేది. అయితే దీనికి సంబంధించి ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అలాగే ఎలాంటి సెర్చ్ వారెంట్ కూడా లేదు అనేది ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. కాకపోతే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారు కాబట్టి ఈయన మీద కేసు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయనకి ముందుగా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి అయితే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే తరలించారు. ముందుగా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ముందు నోటీసులు ఇచ్చారా, లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ఆయన వచ్చిన పోలీసులను అయితే అడిగారు.